మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా రకరకాల వీడియోస్ చేసాం కదా. ఈరోజు ఒక చిన్న అప్డేట్ గురించి మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీరు ఇంతకుముందు చూస్తే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ రిలీజన్ కాడ నుంచి ఏదన్నా లైక్ డేటా ఇంజనీరింగ్ కావచ్చు, డేటా పైప్ లైన్స్, రియల్ టైమ్ అనలిటిక్స్, డేటా యాక్టివేటర్, ఇలా చాలా కాంపోనెంట్స్ ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా. అది క్రియేట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ సో న్యూ అని ఉంటుంది. సో ఇక్కడ దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇనిషియల్గా పవర్ బి అన్ని కూడా రిపోర్ట్, డాష్ బోర్డ్, స్కోర్ కార్డ్ ఇలా ఉంటాయి. దాని తర్వాత మనకి మోర్ ఆప్షన్స్ అంటే క్లిక్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు కావాల్సిన కాంపోనెంట్స్ తీసుకోవచ్చు. కానీ ఈ అప్డేట్ ఏంటంటే మీకు స్క్రీన్ అనేది సగం మాత్రం ఫ్రీజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, న్యూ ఐటమ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్క్రీన్ అనేది సో ఆఫ్ అనేది స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇది అప్డేట్ ఐ థింక్ 2 days బ్యాక్ రోల్ అవుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే బేస్డ్ ఆన్ ద రీజన్ బట్టి అప్డేట్స్ అనేది స్లోలీ రోల్ అవుట్ అవుతుంటాయి అనమాట, వస్తుంటాయి స్లోలీ. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగరైజేషన్ చేశారు. అంటే సో ఫస్ట్ వచ్చేసరికి విజువలైజ్ డేటా అనమాట. అంటే డేటాని విజువలైజ్ చేయడానికి మీరు ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్, ఎక్స్ప్లోర్, ఆర్గనైజేషన్ యాప్, రిపోర్ట్, రియల్ టైమ్ డాష్ బోర్డ్, పేజ్ నెట్ రిపోర్ట్, స్కోర్ కార్డు. ఈ విజువలైజ్ డేటా కింద కూడా ఇవన్నీ కూడా మనకి ఐటమ్స్ అనేది ఉన్నాయి. దాని తర్వాత గెట్ డేటాకి వచ్చేసరికి డేటా పైప్ లైన్స్, కాపీ జాబ్, డేటా ఫ్లో, మిర్రరింగ్. ఓకే, చూడొచ్చు ఈవెంట్ స్ట్రీమ్, డేటా ఫ్లోజెంట్, నోట్బుక్స్ అండ్ స్పార్క్ జాబ్ డెఫినేషన్, ఇలా మనకి సో ఈ గెట్ డేటా కేటగిరీ కింద ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత స్టోర్ డేటా. సో డేటా మాట ఈవెన్ హౌస్, లేక్ హౌస్, వేర్ హౌస్, సెమెంటిక్ మోడల్, సో శాంపుల్ వేర్ హౌస్. ఓకే, సో స్టోర్ డేటాని స్టోర్ చేయడానికి ఈ కాంపౌండ్స్ అనేది మనమైతే యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. దాని తర్వాత డేటా ప్రిపేర్ చేయడానికి ఓకే, సో డేటా ఫ్యాక్టరీ, కాపీ జాబ్, డేటా పైప్ లైన్స్, డేటా ఫ్లో జెంట్, డేటా ఫ్లో నోట్బుక్, స్పార్క్ జాబ్ డెఫినేషన్. అంటే ఒక్కోసారి మీకు గెట్ డేటా, ప్రిపేర్ డేటా రెండిట్లో కూడా సేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపీ జాబ్ ఉంది కదా. సో కాపీ జాబ్ ఇక్కడ కూడా ఉంది గెట్ డేటా. ఓకే, కాకపోతే ఓకే మీరు చూడండి ఐకాన్ అండి, ఒక్క నిమిషం వెరిఫై చేస్తుంది. ఐ థింక్ సేమ్ అండి. ఓకే, సో ఐకాన్ అనేది సేమ్ ఉందన్నమాట. అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ సో డేటా పైప్లైన్స్, ఈవెంట్ స్ట్రీమ్, ఇది ఒకటి. దాని తర్వాత అనలైజ్ ట్రైన్ డేటా. ఓకే, సో డేటాని అనలైజ్ చేయడానికి కానీ ట్రైన్ చేయడానికి కానీ సో ఇది అనేది యూజ్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్ కావచ్చు, లేదా ఎంఎల్ మోడల్స్, ఏఎస్కిల్, ఎన్విరాన్మెంట్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అండ్ ట్రాక్ డేటా. ఓకే, సో డేటాని ట్రాక్ చేయడానికి కాపీ జాబ్, ఈవెంట్ స్ట్రీమ్, స్కోర్ కార్డు, రిఫ్లెక్స్, కేకల్, అలానే డెవలప్ డేటా టైప్ చేయడానికి అదర్స్. ఓకే, ఇలా డిఫరెంట్ కేటగరైజేషన్ చేశారనమాట. ఓకే, ఒక్కోసారి ఒక్కోటి కొన్ని డూప్లికేట్ అవుతుంది కూడా. ఓకే, చాలా ఉన్నాయి కాబట్టి మేబీ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అనేది అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఆప్షనల్ థింగ్ ఏంటంటే మీకు కావాల్సింది ఇక్కడ ఫేవరెట్. ఓకే, ఫర్ టైమింగ్ నాకు ఎటువంటి ఫేవరెట్స్ లేదు కాబట్టి ఏం లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఐటమ్స్ లో రియల్ టైమ్ డాష్ బోర్డ్, సో కాపీ జాబ్, డేటా పైప్లైన్స్ అండ్ ఓకే, సో ఈ మూడే కావాలా. చూడండి మీరు ఏదైతే ఓకే, సో ఏదైతే ఫేవరెట్ తీసుకున్నారో ఆ ఫేవరెట్స్ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ వచ్చాయి. కాపీ జాబ్, డేటా పైప్లైన్స్, రియల్ టైమ్ డాష్. ఇన్ కేస్ ఒకరు వద్దనుకుంటే దాట్స్ ఇట్, రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ కావాలనుకుంటే సో మీకు ఏది కావాలంటే అది డిపెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూడండి డేటా పైప్లైన్స్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ అంటే ఇక్కడ ఏంటంటే సో ప్రీవియస్ వర్షన్ అంటే లెగసీ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటంటే మీరు మోర్ ఆప్షన్స్ అని క్లిక్ చేయగానే ఎంటైర్ విండో అనేది ఆక్యుపై అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే స్ప్లిట్ అయ్యి మీకు కావాల్సిన విండో అంటే అక్కడ ఉన్న ఏదైతే ఆర్టిఫాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఐటమ్స్ కావచ్చు, అలానే సైడ్ బై సైడ్ న్యూ ఐటమ్స్ ఉంటాయి అనమాట. మీకు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ ఆప్షన్ అయితే 2 days బ్యాక్ మనకి రోల్ అవుట్ అయింది. బట్ నాకు చెప్పినట్టు మనకి ఈ రోజు అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసరికి ఇండియా రీజన్స్ లో ఉంది ఈ అకౌంట్ అనేది. సో ఐ థింక్ ఈ ఆప్షన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో
ఇక్కడ ఫోల్డర్ అనేది సైడ్కి వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇంతకుముందు ఏంటి, ఫోల్డర్ కూడా ఇక్కడే ఉంటుంది కానీ ఇక్కడికి ఏంటంటే సైడ్కి వచ్చేసింది అండ్ అప్లోడ్ బటన్ ఇక్కడ ఉంది. ఓకే, సో రకరకాల ఆప్షన్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ డే. బాయ్.